హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవడానికి నేను ముందుకు వచ్చి ఉన్నాను. అసలు క్రైస్తవులు అంటే ఏంటి? వాళ్ళు క్రైస్తవులుగా ఎందుకు పిలువబడతారు? అదొక మతమా? చాలామంది మతము అని అంటారు కదా. అసలు క్రైస్తవత్వం అంటే ఏంటి అనేది మనం ఈరోజు ధ్యానించుకుందాం. అయితే క్రైస్తవులకి బేస్మెంట్ ఏది అంటే ఏంటి, వాళ్ళు దేన్ని బట్టి అంటే అందరికీ ఏవో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు హిందువులు మహాభారతం, రామాయణం చదువుతారు, వాళ్ళ గ్రంథాలు అవి, తాళపత్ర గ్రంథాలు అవి ఉంటాయి. ముస్లిమ్స్ ఏమో ఖురాన్ చదువుతారు, అలాగే క్రిస్టియన్స్ ఏం చదువుతారు? బైబిల్ చదువుతారు. బైబిల్ అనేది ఒక బుక్లా కాదు, కానీ అది హోలీ బుక్, అంటే ఒక పరిశుద్ధ గ్రంథము, అది దేవుని యొక్క ప్రేమలేఖ అని భావిస్తారు. అది నిజంగా చెప్పుకోవడానికి భావించేదే కాదు, కానీ నిజంగా అది దేవుని యొక్క ప్రేమలేఖ. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడు, మనిషి కోసం ఎంత తాపత్రయపడ్డాడు, ఆది నుంచి ఇప్పటి వరకు దేవుడు మనిషికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. సృష్టిలో ఉన్న ప్రతిదీ మనం ముందు సృష్టి విధానం చూసుకున్నాం, తర్వాత యుగాలు చూసుకున్నాం కదా, ముందు రికార్డ్ చేసిన వాటిలో. ఇప్పుడు అసలు ఒక క్రైస్తవుడు బైబిల్ని ఎలా చదవాలి, అందులో ఉన్న నిబంధనను ఎలా అర్థం చేసుకోవాలి, వాటికి క్రైస్తవులకి అవి ఎలా వర్తిస్తాయి అనేది మనం ధ్యానించుకుందాం. అయితే బైబిల్ యొక్క ప్రతి పేజీలోనూ ప్రతి దాంట్లోనూ దేవుడు మానవునికి ఏదో ఒక విషయం దాచిపెట్టి ఉంచారు. కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనిషికి అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం ఈరోజు నేను తీసి చదివినప్పుడు, ఈరోజు నాకు ఎలాంటి ఓదార్పు అవసరమో ఆ వాక్యం నుంచి దేవుడు నాకు ఆ ఓదార్పునిస్తాడు. ఎప్పుడైతే నేను దేవునికి విధేయత కలిగి దేవుని చెప్పిన మార్గంలో అడుగులు వేస్తూ ఉంటాను, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు ఆ సహాయాన్ని అందిస్తారు. ఆ వాక్యం ద్వారా ఆ రోజుకి నాకు సరిపడా ఆదరణని, ఓదార్పుని అందిస్తారు. అదే అధ్యాయం నేను మరుసటి రోజు చదివినప్పుడు నాకు ముందు రోజు ఎలా అయితే అర్థమైందో అలా అర్థం అవ్వదు. నాకు ఆ రోజుకి సరిపడా జ్ఞానం, ఆ రోజుకి అందాల్సిన ఆహారాన్ని ఆ వాక్యం ద్వారా నాకు అందిస్తారు. సో దేవుని వాక్యం రోజు ఒకేలాగా అర్థమవుతుందని, దాని యొక్క అర్థం ఒక్కటే, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే, మనిషి బాగుపడాలి, మనిషి మెరుగుపడాలి, మేళ్ళు అనుభవించాలి, తృప్తి తీరా దేవుని యొక్క మేళ్లను మనిషి అనుభవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. సో ప్రతి పేజ్లోనూ మానవుని గురించి, మానవుని మీద ఉన్న దేవుని యొక్క ప్రేమని మనం గమనిస్తూ ఉంటాం. అవన్నీ రాయబడి ఉంటాయి, దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సత్యవాక్యంను సరిగా అర్థం చేసుకుని జాగ్రత్త పడాలని చెప్పి పౌలు తిమోతికి చేసిన ఉపదేశంను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. సో బైబిల్ అంతా దేవుని వాక్యమే, దేవుని మాటలే. సో మానవులందరికీ ఆ వాక్యం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట, చాలా సహాయపడుతుంది మనం ముందుకు పోవడానికి, అడుగులు వేయడానికి. దేవుని వాక్యం అప్పట్లో ఇప్పుడు మన ఇంట్లో గ్రానీస్ ఉంటారు కదా, బామ్మలు కానీ నాన్నమ్మలు కానీ, వాళ్ళు హిస్టరీలో జరిగిన విషయాలు చెప్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అప్పుడు ఇలా జరిగిందమ్మా, అప్పుడు మేము ఇలా వండుకునే వాళ్ళం, ఇలాంటి వస్త్రాలు వేసుకునే వాళ్ళం, ఆహార పద్ధతులు ఎలా ఉండేవి, అప్పుడు ఇలా జరిగేవి, ఊళ్ళో పెద్దలు ఉండేవాళ్ళు, గొడవలను ఇలా పరిష్కరించేవాళ్ళు, అప్పుడు నేను ఇలాంటి తప్పు చేశాను, వాళ్ళ పొరపాట్లు కూడా చెప్తూ ఉంటారు కదా. అవి విన్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళు ఇలా పొరపాటు చేశారని చెప్పినప్పుడు మనం కూడా అదే రకంగా పొరపాటు చేయాలనుకుంటామా? అనుకోం కదా. వాళ్ళు ఇలా పొరపాటు చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటో మనకు చెప్తారు కదా. ఆ కష్టం మనకు రాకూడదంటే మనం అలాంటి తప్పు చేయకూడదనే జ్ఞానం మనకి అర్థమవుతుంది. సో దేవుడు కూడా అదే మనకి కన్వే చేయాలని తాపత్రయపడుతున్నారనమాట. అందుకని మంచి రాశారు, చెడు రాశారు. మంచిని బట్టి మంచి చేస్తే ఏం జరిగిందో మనం గ్రహించుకోవాలి, చెడు చేస్తే ఏం జరిగిందో గ్రహించుకోవాలి. సో ఈ లోకం ఆరంభమైన నాటి నుండి మానవుడి ఎల్ల దేవునికి గల చిత్తాన్ని తెలియచేయడానికి 3 గొప్ప యుగాలు ఉన్నాయని మనం లాస్ట్ రికార్డింగ్లో గుర్తించాం కదా. పితరుల యుగము, యూదుల యుగం మరియు క్రైస్తవ యుగం. మోషే కాలంకు ముందు ఇవ్వబడిన ఆజ్ఞలు ఆ కాలం నాటి వ్యక్తులు కంటే కుటుంబ యజమానులకు వర్తించాయని మనం చూచాము. అంటే ఓడను నిర్మించమని నోవాహుకు మాత్రమే ఆజ్ఞాపింపబడను, కానీ ఇంకా ఎవరికీ ఆజ్ఞాపింపబడలేదు. అలాగే ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రహాంకు మాత్రమే ఆజ్ఞ ఇవ్వబడింది, ఇంకెవరికి ఆజ్ఞ ఇవ్వబడలేదు.
పితరుల యుగం అంతమయ్యేసరికి అంటే ఆదాం నుండి మోషే వరకు ఇంచుమించు 2500 సంవత్సరాలు, అంటే 2500 ఇయర్స్ జస్ట్ ఆదాం నుంచి మోషే వరకు. అది మనకి ఎన్ని తక్కువ అధ్యాయాల్లో కుదించేశారండి. ఆదికాండం ఒక 50 అధ్యాయాలు ఉంటుంది, నిర్గమాకాండం ఒక 20వ అధ్యాయం వరకు ఉంటుంది మోషే ఉన్న వరకు. సో ఈ అధ్యాయం వరకే 2500 సంవత్సరములు అంట మోషే వరకు. దేవుడు ఒక జనాంగంను తన స్వకీయ జనంగా చేసుకుని వారికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చారు. మోషే ద్వారా ఆ సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ జనాంగం ఎవరో కాదు, ఇశ్రాయేలీయులు. ఈ ధర్మశాస్త్రము యెహోవా ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం అని కూడా, కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ అని కూడా మనం అనుకుంటాం, అలా పిలువబడుతూ ఉంటాయి. కానీ అది ఇశ్రాయేలీయులకి తండ్రులకి అంటే ఇశ్రాయేలీయుల జనాంగానికి ఇయ్యబడింది, మోషే ద్వారా ఇయ్యబడింది. అది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించవచ్చు. అంతేకాని అది అన్య జనాంగంలోకి ఇవ్వబడలేదు. అంటే ఇంకా ఆ టైంలో చాలామంది అన్యులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, ఇంకా ఇశ్రాయేలీయుల చుట్టూ బయట చాలామంది జనం ఉన్నారు, పాపపు జనం ఉన్నారు. కానీ అది వాళ్ళకి వర్తించలేదు. ఈ మోయాబీలు, అమోరీలు మనకి ఎట్లా వచ్చారనేది మనం మళ్ళీ ఆదికాండానికి వెళ్తే తెలుస్తుంది. లోతు తన కుమార్తెలతో పడుకున్నప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డలు అమోరీలు, మోయాబీలు, వాళ్ళు ఎంత చెడ్డ జనాంగంగా మారారు, వాళ్ళ వల్ల ఎంత చెడ్డ జనరేషన్స్ వచ్చాయి అనేది మనకి అక్కడి నుంచి వాళ్ళ రూట్స్ ఎట్లా వచ్చాయి అనేది మనకి తెలుస్తుంది. అయితే సో అది ఇప్పుడు భూమి మీద ఇజ్రాయేలీలతో పాటు చాలామంది ఉన్నారు. ఇజ్రాయేలీలు అనేది ఒక తెగ, అంటే ఒక కుటుంబం నుంచి, ఒక తండ్రి నుంచి వచ్చిన పిల్లలు. అలాగే చాలా తండ్రులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇది వర్తించదు అనమాట ధర్మశాస్త్రం. అప్పటి కాలాన్ని బట్టి అది వాళ్ళకి పని చేయదు. అయితే అది దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి ఇది మనం ఈ అన్య జనాంగములకు వర్తించదు అనేది మనం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు చాలా క్లియర్గా రోమీయులకి చెప్పడం గమనిస్తాం. అయితే కానీ దేవుడు పక్షపాతి కాదు. అన్యులకి ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చడు దేవుడు. అలాగని ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి వేరే వాటిని బట్టి తీర్పు తీర్చాడు. ఎవరికి ఏది తెలుసో దాన్ని బట్టి, ఎవరికి ఎంత నేర్పించాడో దాన్ని బట్టే మనం తీర్పు తీరుస్తారనే విషయం కూడా రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా తెలియజేయబడుతుంది. అయితే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పింపబడిన ఇశ్రాయేలుకు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అది మనం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో గమనిస్తాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో కూడా గమనిస్తాం. అటు తర్వాత 1500 సంవత్సరాల మట్టుకు దేవుడు వ్యక్తులతోనూ కుటుంబములతోనూ సంప్రదించక ఒక జనాంగంగా చేయబడిన ఇశ్రాయేలీయులతో మాత్రమే సంప్రదించారు. అప్పటి వరకు మోషేతో విడిగా, అబ్రహాంతో విడిగా, నోవాహుతో విడిగా, అహరోన్తో విడిగా, ఇంకా యాకోబు గారితో విడిగా, ఇలా ఇస్సాకుతో ఎవరెవరి వారితో విడివిడిగా మాట్లాడడం మనం గమనించాం. కానీ మోషే తర్వాత అంతా యెహోషువతో కూడా మాట్లాడారు. వాళ్ళ తర్వాత ఇలా ఒక కుటుంబంతో కానీ, కుటుంబ యజమానులతో కానీ మాట్లాడడం లేదు. కానీ ఒక జనాంగాన్ని ఉద్దేశించి ఒక జనాంగాన్ని వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళతో సంప్రదించారనమాట. అంటే వాళ్ళకు ఒక ప్రవక్తను, ఒక లీడర్ని పెట్టారు. ఆ లీడర్తో మాట్లాడి ఆ లీడర్ వాళ్ళందరికీ కన్వే చేసేలాగా చేశారు. సో అప్పుడు ఇలా జనాంగంగా చేయబడిన ఇశ్రాయేలీయులతో సంప్రదించారు. మనం చదువుకుంటాం కదా నూతన గ్రంథంలో యేసు కూడా అలానే వచ్చారనమాట. ధర్మశాస్త్రాన్ని మోషే ఎలా అయితే వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు వచ్చారో యేసే ధర్మశాస్త్రంగా వచ్చారు. ఆయనే ఒక ధర్మశాస్త్రంగా వచ్చి దాన్ని కొట్టివేయలేదు కానీ దాన్ని నెరవేర్చారనమాట. ఆయనలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు. అది మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాల్లో చూస్తాము. అది నెరవేర్చబడే వరకు, ఆ ధర్మశాస్త్రం నెరవేర్చబడే వరకు యేసయ్య ఈ భూమి మీద సంచరిస్తూనే సువార్త ప్రకటిస్తూనే వచ్చారు. సో ఆయన చేయుటకు వచ్చిన పని అంతటినీ యేసు పూర్తిగా నెరవేర్చారనమాట. మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. యేసయ్య భూమి మీదకి ఏ పని చేయడానికి వచ్చారో ఆ పని అంతటినీ యేసు పూర్తిగా నెరవేర్చారు. ఆయన ధర్మశాస్త్రంను నెరవేర్చుటకు వచ్చారు కనుక దాన్ని ఆయన నెరవేర్చారు. చాలామంది యేసయ్య వచ్చి, అంటే యూదులు నమ్ముతారనమాట,
అప్పుడు కూడా చాలామంది అబ్జెక్ట్ చేశారు జీసస్ని, నువ్వు ధర్మశాస్త్రం నుంచి డిఫరెంట్గా బోధిస్తున్నావు, ధర్మశాస్త్రానికి విలువ ఇవ్వడం లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని. యాక్చువల్గా యేసయ్య వచ్చిందే ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కదా. సో ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక దాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చారు. కనుక ఆ ధర్మశాస్త్రం క్రీస్తుతో కూడా సిలువకు మేకులతో కొట్టివేయబడిన అనే సంగతి మనం నేర్చుకోవచ్చు, గ్రహించవచ్చు. సో ఈ విధంగా కొత్త నిబంధన లేక ధర్మశాస్త్రము లేక వడంబడిక 53 రోజుల తర్వాత అమల్లోనికి వచ్చుటకు వచ్చిందని మనం గ్రహించవచ్చు. పెంతెకొస్తు దినం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం అయితే కొత్త నిబంధన యొక్క షరతులను గూర్చి తెలుసుకొనక ముందు పాత నిబంధన ఏమైనాను ఇంకనూ అమల్లో ఉన్నదో లేదో తెలుసుకొనుట మంచిది. సహృదయులైన అనేకులు పాత నిబంధనకు కృత నిబంధన కలపబడనని క్రైస్తవులు ఈ 2 ధర్మశాస్త్రముల వలన పాలించబడుచున్నామని అనుకుంటారు. కానీ అట్టి ఏర్పాటు వలన చాలా డిబేట్స్ జరుగుతాయి అన్నమాట. ఈ 2 నిబంధనలు ఒకే సంగతులను కోర్టు లేదని కొంతమంది కోరుతున్నాయని కొంతమంది. ఈ డిబేట్స్ అన్నీ పక్కన పెడితే మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని యొక్క తాపత్రయం మొదటి నుంచి ఇప్పటి వరకు ఇంకా చివరి వరకు కూడా ఆయనను మనం చేరే వరకు కూడా మనిషి బాగుండాలి, మనిషి ఏ కష్టాన్ని అయితే కొని తెచ్చుకున్నాడో ఆ తినకూడని పండు తిని ఆ కష్టం నుంచి బయటపడాలి, ఆ పాపం నుంచి బయటపడాలి అనేది దేవుని యొక్క తాపత్రయం. సో ఈ మనం కొత్త నిబంధన పాత నిబంధన కూడా హృదయపూర్వకంగా అంగీకరించాలి. మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం కేవలం ఇశ్రాయేలీయులకే ఇవ్వబడిందని మనం గ్రహించాలి. క్రైస్తవులు ఇప్పుడు ఒక కొత్త ధర్మశాస్త్రం కింద ఉన్నారని గ్రహించుకోగలిగితే, అంటే మనం అర్థం చేసుకోగలిగితే కొత్త ధర్మశాస్త్రం అంటే మళ్ళీ ఇదేదో కొత్తగా కనిపెట్టింది కాదు, కానీ దానికి కంటిన్యూషనే ఇది, దానికి కొనసాగింపే ఈ కొత్త నిబంధన. అంటే నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పి దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని మనకివ్వడం, యేసయ్య వచ్చాక ప్రకటించడం జరిగింది. సో మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దేవుణ్ణి మనం ధ్యానించాలి. సో దేవుణ్ణి మనం అంగీకరించాలి. దేవుడు మనకి ఏ వాక్యం నేర్పినా దాని వెనుక గొప్ప ఉద్దేశం ఉంది, గొప్ప అర్థం ఉంటుంది. చివరి వరకు దేవుని తాపత్రయం ఒక్కటే, దేవునితో మనం ఏకమవ్వాలి, మన ఆత్మ దేవునితో ఏకీభవించాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, ఆరాటపడాలి, తాపత్రయపడాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం దేవుని వాక్యాన్ని సరిగా మన హృదయంలో తలపోసుకోవాలి. క్రైస్తవత్వం అంటే ఒకరినొకరు కనికరించుకోవడం, ప్రేమించుకోవడం, ఏమేమో డిబేట్స్ చేయడం కాదు, కానీ నేను చెప్పిందే కరెక్ట్ అనడం కాదు, కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, ఆ వాక్యం వెనుక ఉన్న అర్థం ఏంటి, ఏ సందర్భంలో చెప్పాడు, అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అది మనకు నిజంగా వర్తిస్తుందా లేదా అంటే మన కంఫర్ట్కి తగ్గట్టు, మన సిచ్యువేషన్స్కి తగ్గట్టు వాక్యాన్ని మన ఓన్గా మనం మలిచేసుకుంటూ ఉంటాం కదా, అట్లా చేయకూడదు. సో ఆ వాక్యం మనకి దేవుడిచ్చిన సందర్భాన్ని మనం గ్రహించాలి. దేవుని రాతపూర్వకమైన ఆజ్ఞలు గల పత్రము మేకులతో సిలువకు కొట్టివేయబడును, దాని మీద చేవ్రాత తుడిచివేయబడును, మనకు అడ్డం లేకుండా ఎత్తివేయబడును అని మనం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటాం. అయితే మనం కొన్ని విషయాల్లో తీర్పు తీర్చిన వెనక్కి అవకాశం ఇవ్వకూడదు. అంటే అన్నపానములు, పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు, కీడులు ఇలాంటివి మొదలైనవి చాలామంది పాటిస్తారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అనవసరమైన విషయాలు పాటిస్తారనమాట. అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం జాగ్రత్త పడాలి. వాటిలో నిజంగా ఉపయోగం ఉందా, అది అసలు అవసరమా, యేసయ్య మనకు అవి ఇంపార్టెంట్ అని చెప్పారా లేదా అనేది మనం నోటీస్ చేసుకోగలగాలి. అయితే యేసయ్య మన కోసం ఒకసారి వచ్చారు, మళ్ళీ రెండోసారి కూడా రాబోతున్నారు. వచ్చినప్పుడు యేసయ్య మనకు నేర్పించిన నీతిని, న్యాయాన్ని, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని చెప్పారు కదా, కనికరం కలిగి ఉండమని చెప్పారు కదా, విశ్వాసంగా ఉండమన్నారు కదా, అంతం వరకు సహించమన్నారు కదా. వీటన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, అంతం వరకు సహించాలి. యేసయ్య వచ్చినప్పుడు మనం భలే పోరాడితివి అని యేసయ్య నోట మనం వినగలగాలి. అటు రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. థ్యాంక్ యూ అండి అందరికీ. దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానించండి. బైబిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా చదవాలి, అందరం చదవాలి. చదివితేనే మన జీవితం బాగుపడుతుంది. అందులో ఉన్న విషయాలు గ్రహించినప్పుడే మనం బాగుపడతాం.
ఒక్కసారి అది మనం దానికి దూరం అవుతే మళ్ళా ఆ స్థితికి రావడం చాలా కష్టం. దేవుణ్ణి మళ్ళా చేరుకోవడం చాలా కష్టం. మనం పడిపోకూడదు, పడిపోయిన చోటే ఉండిపోకూడదు. ప్రాధేయపడాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఆ స్థితి నుంచి బయటపడడానికి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత త్వరగా బయటపడగలగడానికి ప్రయత్నించాలి. అందరికీ థ్యాంక్స్. చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు సహాయం చేసినందుకు వందనములు యేసయ్య. నేను చదివిన మాటల్లో ఏమైనా తప్పుంటే మన్నించండి. మా అందరితో ఉండండి, మా అందరికీ మీ సహాయం చూపించండి. మీ కృపలో ప్రభావ మమ్మల్ని వాడుకోమని, నీ వాక్యంలో మేము సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాసందికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్.